ఒంటె భుజాల మీద విపరీతమైన బరువు పెడతాయి. అది నడిచి ఒకానొక సందర్భంలో మోకాళ్ళు ఉన్నది. ఒంటె ఒక్కసారి మోకరించిందంటే యజమానుడు ఏం చేస్తాడో తెలుసా? దాని భుజాల మీద ఉన్న బరువును కిందకు దించుతాడు. అది సాఫీగా నడుచుకున్నంత కాలం, బరువు మోస్తూ భారంగా కదిలినంత కాలం యజమానుడు తన భుజాల మీద ఉన్న బరువును దించడం. ఎప్పుడైతే ఒంటె అట్లా మోకరిస్తుందో వెంటనే యజమానుడు వచ్చి దాని భుజాల మీద ఉన్న బరువును దించుతాడు. నీ పరమ యజమానిగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారు నీ భుజాల మీద ఉన్న బరువును దించున్నట్లుగా ఒంటెలాగా దేవుని సన్నిధిలో మోకరించుదుంగాక. ఒంటెలాగా దేవుని సన్నిధిలో మోకరించుదుంగాక. ప్రార్థన విషయంలో నువ్వు నిశ్శబ్దమైతే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేసే విషయంలో కూడా నిశ్శబ్దమవుతాడు. నీ ఇంటిలో గణగణమని ప్రార్థన ధ్వని మారుమోగుతూ ఉంటే పరలోకమందలి దేవుడు నీ పక్షాన పని చేయటం ప్రారంభించును గాక.